నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 12th డిసెంబర్ 2025 శుక్రవారం రాత్రి 10 గంటలకి వీడియో తీస్తున్నా సార్. అయితే నేను ఢిల్లీ వచ్చిన నుంచి ఇప్పటికి దగ్గర ఒక 200 నుంచి 300 కాల్స్, ఈ ఫ్లైట్స్ మిస్ అయిన వాళ్ళు, ట్రైన్ మిస్ అయిన వాళ్ళు, స్టూడెంట్స్, ఏదైనా వీసా పని మీద వచ్చిన వాళ్ళు, ఇట్లా చాలామంది కాల్స్ చేశారు. కానీ నా బండ్లల్లో ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు నేను ఎక్కించి పంపిస్తున్నా. ఈరోజు కూడా 2 ఎక్కించి పంపించిన, రేపు ఒక 2 వస్తారు. అంటే నేను చేసే పనికి నాకు వచ్చే కాల్స్కు నాకు మళ్ళీ రిటర్న్ నేను ఎవరికి కాల్ చేయ, నాకు చాలా కాల్స్ వస్తున్నాయి. అట్లనే నిన్న ఎవరో ఒక క్యాండిడేట్ 3 సార్లు ఫోన్ చేసిండంట. నేను ఈరోజు సాయంత్రం ఒక వీడియో చేసిన, ఇదే కెమెరా అటు సైడ్. అయితే సారీ సార్, కట్ అయింది. నేను ఈ వీడియో చేసిన ఎప్పుడంటే 5 గంటల ముందు చరిత్ర కార్ బజార్లో ఈ వీడియో అప్లోడ్ చేసిన. ఇట్లా ఈ బండ్లే పోయేటప్పుడు కూడా 2 మనుషుల్ని ఎక్కించి పంపించిన, అయిపోయింది. అయితే ఈడోడో ఈయన పేరు గిరి ముద్దంగుల గిరి. నిన్న బుధవారం 3 సార్లు కాల్ చేశాను. ఢిల్లీ నుండి ఆర్మూర్ లేదా హైదరాబాద్కి కారు వెళ్తుందా అని అడిగాను. ఏమి అన్నావు? హౌలే, వెళ్తలేవన్నావు. దమ్మి క్యాండిడేట్ అట. ఇది ఈడు పెట్టిన మెసేజ్ సార్. వీంది మంచిగా చూడుర్రి. నేను వాళ్ళకి పోయి నీ బయోడేటా తీద్దామంటే ఇలా నాకు వీడుట్టి అన్ని బ్లాక్ చేసి, అంటే ఈ ప్రొఫైల్ అంతా సీక్రెట్ పెట్టుకున్నాడు. గిరి ముద్దాన్గుల. మీ ఆర్మూరోళ్ళను నేను ఒక 100 మందిని పుక్కానికి ఎక్కించి పంపించిన రావులేగా. నువ్వేమన్నా నాకు పైసలు ఇస్తున్నావురా బాడకవు? నేను పుక్కానికి తీసుకోపోయి నేను నీకు ఫోన్ చేయను. నువ్వు 100 సార్లు నాకు ఫోన్ చేయాలి. నువ్వు పోయేదే పుక్కానికి. అవులే అని మెసేజ్ పెట్టినవేంద్రా బాడకవు? ఏం తింటున్నావురా నువ్వు ఇంటికాడ? మీ అయ్యవ పెడితే గిసొంటి గాడిద కొడుకులు ఉంటారు సార్. ఇప్పుడు నా పని ఏదో నేను చేసుకుంటున్నా, కానీ పిరిపి మనోళ్ళు పాపం చాలామంది ఇక్కడికి వచ్చి ఆర్థిక పరిస్థితి మంచిగా లేక నా రూమ్కి వచ్చి ఉంటారు. అప్పుడప్పుడు అన్నం కూడా పెడతా, బండ్లు ఎక్కించి పంపిస్తా. మా పిల్లలు కూడా అలా పైసలు లేవంటే మా వాళ్ళే తిండి పెట్టి, మా డ్రైవర్లు అన్నకి ఇట్లా మేము వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటే అంటే నువ్వు పెట్టుతాం అని చెప్తా. ఎంతమందికి ఎక్కినావు శ్రావణ్ ఇప్పటికి అన్నం? ఒక 5-6 రోజులు పెట్టినాను. నీకేమైనా ఇచ్చిరాలు? మనం ఏమైనా తీసుకున్నామా? ఏం తీసుకోవాలి. ఎందుకు సేవ చేస్తున్నాం? సేవ చేస్తున్నాం, మనం ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాం. ఢిల్లీ నుంచి అట్టనే పోతున్నాయి బండ్లని ఎక్కించి తీసుకోబోతున్నాం. ₹1 వాళ్ళ దగ్గర కూడా ఇప్పటికి ₹1 కూడా ఎవరి దగ్గర తీసుకోలే, ఇంకా ముందు కూడా తీసుకోము మనం. ఆడు అవులే అని మెసేజ్ పెట్టిండు, అందుకే కోపం వచ్చింది. ఒక ఇసండి బాడక వాళ్ళు ఉంటారు. నేను ఒక పిల్లాడిని స్టూడెంటు ఎక్కడికి వెళ్ళి వచ్చిండు పాపం, పంజాబ్ నుండి వచ్చిండు, ఎక్కించి పంపించిన. సీనా అని హైదరాబాద్. అన్న నా దగ్గర డబ్బులు లేవన్నా అన్నాక అన్నాడంట ఎక్కినాక. సరే తమ్మి నేను పెడతా అని పాపం సీనాన్ననే ఆ పిల్లాని జగిత్యాలు పోయేదాకా ఆయన నడుచుకున్నాడు. మెట్పల్లి పిల్లాడు. నేను మాట్లాడితే ఇలా బూతులు కూడా మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడతలేనంటే సంస్కారం ఉంది నాకు. నీలాంటి వాడిని ఏమనాలి? ఇప్పుడు నువ్వు ఏబట్టి నీ ఆర్మూరు చుట్టుపక్కల వాడు నత్త అంటే కూడా నేను ఎక్కించు. అవులేంద్ర అవలే బాడకో బుద్ధంత రామరామ ఎత్తా నువ్వు నాకు దొరికితే. నువ్వేమన్నా నాకు జీతగాను? నేనేమన్నా నీకు జీతగానారా? నువ్వేమన్నా నాకు పీకిస్తే నేను ముళ్ళ కట్టుకుంటానా? చేసేదే పుక్కెన్ సేవ. నేను నీకు ఫోన్ చేస్తే నాకేం అవసరం రా? నీకు రారా నిన్ను తాళంబ్రాలు తాలింపులు అన్నీ బ్యాండ్ మేళ పెట్టి నేను ఎక్కించుకొని పోయేది ఉండేనా? నువ్వు వచ్చేటోని నీకు ఉండాలి. ఊకే నాకు ఫోన్ చేయాలి. నువ్వు అన్న అత్త నువ్వు నన్ను అడగాలి. నేను నీకెందుకు ఫోన్ చేస్తాను? నువ్వు 3 సార్లు అయితే నీకు గంతకన్నా బాధ అనిపించింది. నాకు రోజుకి 500 కాల్స్ వస్తాయి. 100 మందితో ఓరుతా. 10 లక్షలు పెట్టిన బండి 1,00,000కి వస్తుందా 50,000కి వస్తుందా అని టార్చర్ ఉంటుంది నాకు. నేను మళ్ళీ నీకు నీ నెంబర్ గుర్తుంచుకొని నీకు కాల్ బ్యాక్ చేసే ఉండ. నీటి ఈరోజు కాల్ లిస్ట్ చూపెడతా నీకు ఎన్ని కాల్స్ వచ్చినాయి. ఒక్కరోజు ఎన్ని మాట్లాడదు నీకు తెలుసా? ఇగో చూడు, ఇదంతా ఒకరోజు దిగు. ఇగో టుడే మీద కనబడుతుందా టుడే అని? చూడు ఇగో టుడే. ఇగో ఎస్టర్డే ఎక్కడికి వచ్చింది? పొద్దున ఎన్ని గంటలకు వచ్చింది నాకు ఫోను? ఇగో మార్నింగ్ 6:52 నుంచి మార్నింగ్ ఉదయం 7 గంటల నుంచి
ఇప్పుడు స్టిల్ నా జస్ట్ లాస్ట్ కాల్ చూపెడతావు ఇవి ఎన్ని గంటలకు వచ్చింది? 21:49, 1 నిమిషం 17 సెకండ్లు మాట్లాడి ఇన్ని కాల్స్ వస్తా. ఫేస్బుక్ ఓపెన్ చేయగానే నీ కామెంట్ కనబడ్డది. నీలాంటో నే చెప్పబట్టి కొట్టినా తప్పులేదు, అంత గుద్ద బలుపుని. కామెంట్ ఏమని పెట్టాలి? ఏందన్నా గన్నిసార్లు ఫోన్ చేస్తే మమ్మల్ని ఎక్కించుకోపోలే, గాలని ఎక్కించి నా బండి పుక్కానికి అయింది. ఇప్పుడు 2 మనుషులు ఎక్కిపోలే, వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు టైంకు ఫోన్ చేసిర్రు బండి కొన్నాక టైంకు. సార్ ఏదైనా బండి పోతుందంటే పోతుంది సార్, మరి లొకేషన్ పెడతారు రమ్మంటే వచ్చి గంటలు 2-3 గంటలు వెయిట్ చేసిర్రు వాళ్ళు. ఇగో ఇంకా విషయం చెప్తాను. ఇంకా ఆ సార్ నాకు నేను డబ్బులు తీసుకోను సార్ అని చెప్పిన ఆయన. తీసుకోనంటే నువ్వు చలిలో కష్టపడుతున్నావు తమ్మి, ఇక నా తరఫున ఈ సాల్వ ఉంచుకో అని సాల్వ ఇచ్చిపోయింది నాకు గిఫ్ట్. ఇసొంటి వాళ్ళు ఉంటారు, గట్లా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. ఇక నీలాంటి వాని గురించి నేను నీకు ఫోన్ చేసి నేను ఎక్కించుకోపోయేది ఉండేదా. ఇంకోసారి పిస కామెంట్ పెట్టినా అనుకో బిడ్డ 6-3 కత్తా ఏమనుకుంటున్నావు. నేను ఎవరా నాకు ఫోన్ చేయమన్నాడు, నేను చేయమన్నా? నువ్వే కదా నాకు ఫోన్ చేసినావు. నా అలా ఛాన్స్ ఉంటే ఎక్కించి పంపిస్తా, లేకపోతే నాకేం అవసరం? నువ్వే నాకు పైసలు ఇస్తావేంది? నువ్వేనా మా బామ్మరిదివా? అవులే అన్నవేంద్ర అవులే. మీ అమ్మ ఎంత కోపం వచ్చిందంటే ఇప్పుడు నాకు ఆ మెసేజ్ చూడంగానే. కానీ కింద కామెంట్ పెడదాం అనిపించింది, కానీ వీడియోనే ఎత్తున్నా. అందుకే ఇంకోసారి కూడా నాకు ఇటువంటి పిచ్చి పిచ్చి కామెంట్లు పెడితే గిదే పని చేస్తారు. కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి. పాపం మనం ఆయన ఎక్కించకపోతుండు గంతమంది నాకు ఛాన్స్ దొరకలేదని బాధపడాలి. కానీ ఇడట 3 సార్లు ఫోన్ చేసిండట, నేను అటు ఇంక రిప్లై చేయలేదట. 3 సార్లు ఫోన్ చేస్తే ఏం చెప్పినా, నిన్న ఫోన్ చేసిన మొన్న ఫోన్ చేసినావు లేవు బండ్లు అని చెప్పిన. నాకు సడన్గా అడ్వాన్స్ వచ్చింది, కస్టమర్ పేమెంట్ చేసిండు, బండి పంపించిన. ఆ టైంకు నువ్వు నాకు ఫోన్ చేసినావా? ఏ టైంకి ఇప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు కస్టమర్ వస్తున్నంటే రమ్మంట. ఇప్పుడు ఇందాక ఒక పిల్లాడు ఫోన్ చేసిండు, అన్న మేము మాలోళ్ళం, మేము ఇట్లా పోతా అనుకుంటున్నాం అన్న, ప్లీజ్ అన్న అంటే, అరే తమ్మి గన్నిసార్లు ఎందుకు బదిలాడతావు, లొకేషన్ పెడతా, రేపు పొద్దున్నే రా 7 గంటలకు వస్తాయి. వాటి నా ఫోన్ ఇటు ఇగో అన్న, నేను 7 గంటలకు 6 గంటలకు 7 గంటలకు వస్తా అన్నాడు. గంట పొద్దున చేంజ్ చేస్తావు పిల్లగా, 9కి రా ఎక్కించుకపోతా అని మెసేజ్ పెట్టిన. నాకు లైన్ ఇగో చదువుకో. హాయ్ అన్న అని పెట్టిండు. థ్యాంక్స్ అన్న, టుమారో మార్నింగ్ 7 AM ఉంటా అన్న అక్కడ అన్నాడు. లొకేషన్ పంపితే వద్దు తమ్మి 8-9కి రా అని పెట్టిన. ఓకే అన్న అని రిప్లై ఇచ్చి. ఇట్లా ఇంటి దాకా పోవాలి అని ఆర్థిక పరిస్థితి మంచిగా లేని వాళ్ళు ఇట్లా రిక్వెస్ట్ చేస్తారు. నీకు రుబాబ్ బాగుంది అందుకే నేను ఎక్కించుకోలే. నువ్వు ఎక్కించుకోకపోతేనే నీకు ఇంత మండింది. ఇక నువ్వు ఎక్కించుకుంటే నువ్వు నీ రుబాబ్ అంతా చూపెడదు రోడ్డు మీద మా వాళ్ళ మీద. అట్లా ఉంటారు సార్ జనాలు. ఇంకోసారి మెసేజ్ పెట్టు, నీకు ఉంటుంది ఇక.